అందరికీ నమస్తే అండి. సో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటోంది, ఇంకా క్లారిటీ ఇవ్వకపోతే ఎలా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 మంది వాలంటీర్లు ఉన్నారు. గత ప్రభుత్వం 2,64,000 మంది వాలంటీర్లు నియమించింది. ఎన్నికలకు ముందు ఒక 90,000 మంది వైసీపీ వాళ్ళ ప్రెజర్తోనో, వైసీపీ అంటే ఇష్టంతోనో, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనో, ఏదో ఒక రాజకీయ ఆకాంక్షలతో, రాజకీయ ఒత్తిళ్లతో ఒక 90,000 మంది రిజైన్ చేశారు. మిగిలిన 1,75,000 మంది కూడా వాళ్ళ ఉద్యోగ భయంతో, ఉద్యోగ భద్రత కోసం, ఉద్యోగ అవసరం కోసం, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం అలాగే ఉన్నారు. రిజైన్ చేయలేదు. వాళ్ళు రిజైన్ చేయలేదు అంటే అర్థం ఏంటంటే వైసీపీకి లొంగలేదు, వైసీపీ ఒత్తిళ్లకు లొంగలేదు అని అర్థం. వైసీపీ ఒత్తిళ్లకు లొంగలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రల్ వాళ్ళు అయి ఉండాలి, లేదా టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అయి ఉండాలి, లేదా వాళ్ళ కుటుంబం కోసం పనిచేసి ఆ 5,000 కోసం పనిచేసే వాళ్ళు అయి ఉండాలి. సో ఇటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఇలా చిన్న చూపు తగదు, ఇలా నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది అనుకోవచ్చు, ఏముంది అప్పుడే కంగారేంటి, ఇంకా చెప్తారు కదా, 50 రోజులు అయింది కదా, అప్పుడే కంగారేంటి అని కొంతమంది కామెంట్ చేయొచ్చు. నేను కొత్త వ్యవస్థను పెట్టమని చెప్పట్లా. కొత్త వ్యవస్థను పెట్టండి అంటే అప్పుడే కంగారేంటి అనుకోవచ్చు. ఉన్న వ్యవస్థ మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నా. ఉన్న వ్యవస్థ ఆల్రెడీ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంది, దాని మీద క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నా. దానికి నెలల తరబడి, రోజుల తరబడి తీసుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటే చాలు. ఆల్రెడీ తీసుకునే ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి తెలీదా, రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి ఉంది, వాళ్ళలో 2 లక్షల మందికి పైగా ఉన్నారు, వాళ్ళకి నెలకు 5,000 జీతం ఇస్తున్నారు, దానికోసం ఇంత బడ్జెట్ అవుతుంది, మనం 10,000 రూపాయలు ఇస్తామనే హామీ ఇస్తే బడ్జెట్ ఇంత పెరుగుద్ది, సో వాళ్ళని ఎలా వినియోగించుకోవాలనే ముందస్తు ఐడియాలజీ ఉండదా? ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఆలోచన ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసేయచ్చు కదా. సరే, ఇప్పుడు వాళ్ళకి ఏం పని చెప్పట్లేదు, గత 2 నెలల నుంచి జీతాలు ఇస్తారా ఇవ్వరా? వాళ్ళకి వచ్చే నెల ఈ ఆగస్టు 1వ తేదీన కూడా వాళ్ళు పెన్షన్లు అయితే పంపిణీ చేయరు, సచివాలయ ఉద్యోగుల చేతనే పంపిణీ చేపిస్తారు. ఆల్రెడీ సర్క్యులర్ కూడా జారీ అయింది. సచివాలయం లాస్ట్ మంత్ ఎలాగైతే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారో, ఈ సంవత్సరం కూడా సచివాలయ ఉద్యోగులే పంపిణీ చేస్తారు. అంటే వాలంటీర్లను సంవత్సరం కాదు, ఈ నెల కూడా వాలంటీర్లను వాడుకునే అవకాశం కనిపించట్లేదు. సో వాళ్ళని అలా గాలిలో పెట్టారు, దించుతారా ఎత్తుతారా అనేది చెప్పట్లేదు. దానివలన వాలంటీర్లు అందరూ కూడా మానసికంగా కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది ఏమో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయడానికి రెడీ అవుతున్నారు. సో చాలా వర్గాల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. చాలా వర్గాలు ఉన్నాయి ఇటువంటివి. ఈ కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అలాగే గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళకి క్లారిటీ ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, అలాగే ఇంకా కొన్ని వర్గాలు ఉన్నారు, విద్యుత్ మీటర్లు రీడింగ్ చేస్తారు, సో వాళ్ళ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం, ఇలా కొన్ని వర్గాల విషయంలో ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదన్నమాట. సాధారణంగా ప్రభుత్వం మారిన తర్వాత ఇటువంటి వాళ్ళని ఉంచుతారా తీసేస్తారనే ఆందోళన ఉంటుంది. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తే, ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న ఉద్యోగులు, 5,000 రూపాయల వేతనానికి పనిచేస్తారు వాలంటీర్లు. వాళ్ళలో చాలామంది ఇంట్లో మహిళలే, అంటే గృహిణులే ఉంటారు. సర్లే ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా ఎంతో కొంత ఇంటి అవసరాలు తీరుతాయి కదా అని పనిచేసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి రాజకీయ ఆపేక్షలు ఉండవు, రాజకీయ కోరికలు ఉండవు. ఆ రాజకీయ కోరికలు లేవు కాబట్టి గత ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగకుండా ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇప్పుడు పథకాల విషయంలో ఎప్పుడు ఇస్తారో చెప్పండి అది ఇది అన్న, చాలామంది నన్ను వ్యతిరేకించారు. సరే, కొత్త పథకాలు ఎవరిష్టం వాళ్ళది, అది పాలసీపరమైన నిర్ణయం. కానీ ఇది ఉన్న వ్యవస్థను కొనసాగించడం విషయమే కాబట్టి, ఆ 1,75,000 కుటుంబాల్లో ఒక ఆందోళన ఉంది కాబట్టి, అందులోకి వాళ్ళకి 10,000 వేతనం ఇస్తామనే హామీ కూడా ఇచ్చారు కాబట్టి, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని పదే చెప్తున్నారు కాబట్టి, వాళ్ళని ఇలా ఉంచినా సరే ఎప్పటికైనా 5,000 జీతం ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళని వాడుకుంటే బెటరు, వాళ్ళని కొనసాగిస్తే బెటరు. ఇంకా ఎంతకాలం అలా ఆందోళనగా అటు ఇటు కాకుండా ఉంచుతారు, ఏమీ చెప్పకుండా ఎంతకాలం ఉంచుతారు అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.